ఓం శాంతి. 9/6/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 15/2/20 బాబా యొక్క మధురమైన మహావాక్యాలు. బాబా అంటారు, ఈరోజు పిల్లలు మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకుని డబల్ లైట్ పరిస్థితిని అనుభవం చేయండి. మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకొని ఏం చేయండి? డబల్ లైట్ పరిస్థితిని అనుభవం చేయండి. ఈరోజు బాప్దాదా తమ స్వరాజ్య అధికారి పిల్లలను చూస్తున్నారు. స్వరాజ్యము బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధి అధికారం. బాప్దాదా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరిని స్వరాజ్యానికి చెందిన సింహాసన అధికారులుగా తయారు చేశారు. జన్మించినప్పటి నుండి ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు స్వరాజ్య అధికారము ప్రాప్తించింది. స్వరాజ్య స్థితి ఎంతగా తయారవుతుందో అంతగా స్వయంలో ప్రకాశము మరియు శక్తి యొక్క అనుభవం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై ప్రకాశ కిరీటమును చూస్తున్నారు. స్వయంలో ఎంతగా శక్తిని ధారణ చేసుకుంటారో అంతగానే నెంబర్ వారీగా ప్రకాశ కిరీటం మెరుస్తుంది. బాప్దాదా ప్రతి ఒక్కరికి సర్వశక్తులను అధికార రూపంలో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులు, కానీ ధారణ చేయడంలో నెంబర్ వారీగా అయిపోయారు. సర్వశక్తుల జ్ఞానము కూడా అందరిలో ఉంది, ధారణ కూడా ఉంది, కానీ ఒక్క విషయంలో అంతరం వస్తుంది అన్నదాన్ని బాప్దాదా చూశారంట. బ్రాహ్మణ ఆత్మలను ఎవరిని అడిగినా కానీ ప్రతి ఒక్క శక్తిని చాలా మంచిగా వర్ణిస్తారు. ప్రాప్తుల గురించి వర్ణన కూడా చాలా మంచిగా చేస్తారు. కానీ అంతరం ఏమిటంటే, తేడా ఏంటంటే, అవసరమైన సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో పెట్టలేరు. ఈ శక్తి యొక్క అవసరం ఉండింది కదా అని సమయం గడిచిపోయిన తర్వాత అనుకుంటారు. సమయానికి ఆ శక్తిని ఉపయోగించట్లేదు, అయిపోయాక అనుకుంటున్నారట, అయ్యో ఈ శక్తి యొక్క అవసరం ఉంది అని. సర్వశక్తుల వారసత్వం అనేది ఎంతటి శక్తిశాలి అయిందంటే ఏ సమస్య కూడా మీ ముందు నిలబడలేదు అని బాప్దాదా పిల్లలతో అంటారు. సర్వశక్తుల యొక్క వారసత్వం మీకు ఇచ్చేశాను కాబట్టి ఏ సమస్య కూడా మీ ముందు నిలబడలేదు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం మీ దగ్గర ఉంది కాబట్టి. కానీ పిల్లల టైంకి దాన్ని ఉపయోగించట్లేదు. బాబా అంటారు, సమస్య ముక్తులుగా అవ్వగలరు. సమస్యల నుండి ఏమైపోతారు? ముక్తులుగా అయిపోతారు. కేవలం సర్వశక్తులను ప్రత్యక్షంగా స్మృతిలో ఉంచుకోండి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించండి. దీని కొరకు మీ బుద్ధి లైన్ స్పష్టంగా ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటుందో అంతగానే నిర్ణయశక్తి తీవ్రంగా అయిన కారణంగా ఏ సమయంలో ఏ శక్తి అవసరం ఉంటుందో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించగలరు. ఎందుకంటే సమయ ప్రమాణంగా బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా, శ్రమ చేసే పురుషార్థం నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. అందరూ అయితే తప్పకుండా తయారవ్వాల్సిందే, కానీ బహుకాలపు ఈ అభ్యాసం అవసరం. బ్రహ్మ బాబా యొక్క విశేష సంస్కారాన్ని చూశారు. తక్షణ దానం మహాపుణ్యం. జీవిత ఆరంభం నుండి ప్రతి కార్యంలో తక్షణ దానం కూడా, తక్షణ పనిని కూడా చేశారు కదా. బ్రహ్మబాబా ఏం చేసేవారు? తక్షణ దానం మహాపుణ్యం. అంటే ఎప్పుడు సంకల్పం వస్తే అప్పుడు చేస్తేనే దాంట్లో పుణ్య ఖాతా జమ అవుతుంది. ఈరోజు అనుకుని సాయంత్రం ఆలోచించి రేపు చేసి ఈలోగా సమయం కాస్త అయిపోతుంది. బ్రహ్మబాబా విశేషత ఏమిటంటే
వారి నిర్ణయ శక్తి సదా తీవ్రతరంగా ఉండేది. మరి బాప్దాదా రిజల్ట్ని చూశారు. అందరినీ తనతో తోడుగా తీసుకునే పోవాలి. బాప్దాదాతో కలిసి నడిచేవారే కదా, లేక వెనక వచ్చేవారా? బాబా అడుగుతున్నారు, కలిసి వస్తారా వెనక వస్తారా? తోడుగా కలిసి వెళ్ళాలి అన్నప్పుడు బ్రహ్మ బాబాను ఫాలో చేయండి, అంటే అనుసరించండి. కర్మలో బ్రహ్మ బాబాను, స్థితిలో నిరాకారి శివ బాబాను అనుసరించాలి. ఫాలో చేయడం వస్తుంది కదా అని అడుగుతున్నారు బాబా. పిల్లలు వస్తుందా? డబల్ విదేశీయులకు ఫాలో చేయడం అయితే సహజం కదా. ఫాలో చేయాల్సి వచ్చినప్పుడు ఇక ఎందుకు, ఏమిటి, ఎలా ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకు, ఏమిటి, ఎలా ఈ మాటలే వ్యర్థ సంకల్పాలకు ఆధారమవుతాయి. ఇది అందరికీ అనుభవమే కదా. తండ్రిని అనుసరించినప్పుడు ఈ మాటలు సమాప్తమైపోతాయి. దారి మనం కొత్తగా వెతుక్కోవాలంటే ఆలోచించాలి. వేసిన దారిలో నడవడానికి ఆలోచించక్కర్లేదు కదా. అందుకే బాబా మనకి వేసి ఉంచారు. కేవలం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోండి అంతే. ఎలా అని కాదు, ఇలా చెయ్యాలి, ఇలా నడువు, ఇలా చెయ్యని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది. మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి. బాప్దాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ, వారు మొదటిసారి వచ్చిన వారైనా లేక పాతవారైనా కానీ అందరికీ ఈ సూచననిస్తున్నారు. చాలామంది మనసులో ఇప్పటికీ వ్యర్థము మరియు నెగిటివ్ అనే చిన్న పెద్ద మచ్చలు ఉన్నాయి. చాలామంది పిల్లల మనసులో ఇప్పటికీ వ్యర్థం యొక్క మచ్చలు ఉన్నాయట, చిన్నవైనా పెద్దవైనా. ఈ కారణంగా పురుషార్థం యొక్క శ్రేష్ట స్పీడులో తీవ్రగతిలో ఆటంకం వస్తుంది. మనసులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభకామనలు పెట్టుకోండి. స్వచ్ఛమైన మనసు అంటే ఇదే అని బాప్దాదా సదా శ్రీమతాన్ని ఇస్తారు. అపకారుల పట్ల కూడా ఉపకారం యొక్క వృత్తిని పెట్టుకోవడం, ఇదే స్వచ్ఛమైన మనసు. స్వయాన్ని గురించి కానీ లేక ఇతరుల గురించి కానీ వ్యర్థ సంకల్పాలు రావడం, ఇది స్వచ్ఛమైన మనసును ఉన్నట్లు కాదు. కనుక స్వచ్ఛమైన మనసు మరియు క్లీన్ అండ్ క్లియర్, స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి. మీకు మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని మీరు అటెన్షన్తో చూసుకోండి. సరిగ్గానే ఉన్నాను, మంచిగానే ఉన్నానని ఇలా పైపైన చూసుకోవడం కాదు, ఆలోచించి చూసుకోండి. మనస్సు బుద్ధి స్పష్టంగా ఉన్నాయా, శ్రేష్టంగా ఉన్నాయా, అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవ్వగలదు అంటున్నారు బాబా కదా. ఎవరికి వాళ్ళే స్వయం చెక్ చేసుకోవాలి. బాబా సమానమైన స్థితిని తయారు చేసుకునేందుకు ఇదే సహజ సాధనం. అంతేగాని ఈ అభ్యాసాన్ని అంతిమంలో చేయడం కాదు, బహుకాలపు అభ్యాసం అవసరం. మరి చెక్ చేసుకోవడం వస్తుందా చెప్పండి? చెక్ చేసుకోవడం వస్తుందా? ఇతరులను చెక్ చేయకండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. బాబా అంటారు ఇతరులను చెక్ చేయడానికి టైం ఇవ్వకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. వాళ్ళు చూసుకుంటారు, మీరు చూడక్కర్లే, బాబా చూసుకుంటారు. బాప్దాదా ఇంతకు ముందు కూడా ఒక సరదా విషయాన్ని చెప్పారట, చెప్పమంటారా? చాలామందికి దూరపు చూపు చాలా ఎక్కువగా, దగ్గర దృష్టి చాలా తక్కువగా ఉంటుందట. పిల్లలకి ఎదరవాళ్ళు చూడడం అంటే దూరాన్ని బాగా కనిపిస్తున్నాయి, దగ్గర కనిపించట్లేదు. అంటే ఎదరవాళ్ళు చూడడం వస్తుంది, వాళ్ళు చూసుకోవడం రావట్లేదు. కనుక ఇతరుల గురించి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైన వారిగా ఉంటారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడంలో మాత్రం బలహీనంగా అవ్వకూడదు కదా. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు, కానీ నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో మనసులో. బాప్దాదా గతంలో కూడా చెప్పారు కదా, నేను బ్రహ్మకుమారిని లేక బ్రహ్మకుమారుణ్ణి అన్నది మీకు ఇప్పుడు పక్కా అయిపోయింది. నడుస్తూ తిరుగుతూ ఆలోచిస్తూ మేము బ్రహ్మకుమారులము, మేము బ్రహ్మకుమారులైన బ్రాహ్మణాత్మలము అని భావిస్తారు. అలాగే ఇప్పుడు నేను పరిస్తాను అన్నదాన్ని నేచురల్ స్మృతిగా మరియు నేచర్గా తయారు చేసుకోండి. బ్రహ్మకుమారులను ఎలా అనుకుంటున్నావో నేను పరిస్తాను కదా, సూక్ష్మ శరీరధారిగా, ఈ సాకారి నుండి ఆకారి పరిస్తాగా. ఎందుకంటే చెప్పేవారు చూడండి, ఆకాశంలో దేవదూతలు సూక్ష్మ దేవతలు తిరుగుతారు అని.
ఆ రకంగా అదే స్థితిని ఇప్పుడు మనం నేచురల్గా కదా మన స్వాభావికంగా అలవాటు చేసుకోవాలి. అమూర్తి వేళ నిద్ర నుండి లేవడంతోనే నేను పరిస్తాను అందరికీ సందేశాన్ని ఇచ్చేందుకు మరియు శ్రేష్ఠ కర్మలు చేసేందుకు పరమాత్మ శ్రీమతంపై క్రిందకు ఈ సాకార తనువులోకి వచ్చాను అన్నదాన్ని పక్కా చేసుకోండి కదా. ఏంటి అమృతవేళ అండర్లైన్ అందరూ గుర్తుపెట్టుకోండి. అమృతవేళ నిద్ర నుండి లేవడంతో నేను పరిస్తాను అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి శ్రేష్ఠ కర్మలు చేయడానికి పరమాత్మ శ్రీమతంపై నడవడానికి ఈ కిందకు వచ్చాను, ఈ సాకార తనువులోకి వచ్చాను అన్నది పక్కా చేసుకోండి. అంటే ఇక్కడ కార్యం పూర్తవుతూనే మళ్ళీ మనం ఏమైపోవాలి, ఆకారి అయిపోవాలి. కార్యం పూర్తి కావడంతోనే మీ శాంతి స్థితిలో స్థితులైపోండి, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోండి. ఇతరులు కూడా పరిస్థా స్వరూపంలో చూడండి. మీ వృత్తి ఇతరులు కూడా నెమ్మదిగా పరిస్థాగా తయారు చేస్తుంది. మన దృష్టి మన వృత్తి ఏం చేయాలి, ఎదరవాళ్ళని కూడా పరివర్తన చెయ్యాలి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావం వేస్తుంది. మేము పరిస్థాలము అన్నదైతే పక్కానే కదా. పరిస్థాభవన్న వరదానం అందరికీ లభించి ఉందా? క్షణకాలంలో పరిస్థాగా అనగా డబల్ లైట్గా అవ్వగలరా? ఒక్క క్షణంలో అవ్వాలి, ఒక్క నిమిషంలో కాదు, 10 క్షణాల్లో కాదు. ఆలోచించడం మరియు అలా అయిపోవడం అనేది ఒక్క క్షణంలో జరిగిపోవాలి. అటువంటి అభ్యాసం ఉందా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, ఎవరైతే ఒక్క క్షణంలో అలా అవ్వగలరో, 2 క్షణాల్లో కాదు ఒక్క క్షణంలో పరిస్థాగా అవ్వగలరో వారు ఒక్క చేత్తో చప్పట్లు కొట్టండి. అవ్వగలరా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి. ఊరికి అలా చెయ్యి ఎత్తడం కాదు కదా, బాబా అడిగారు బాగోదని చెయ్యి ఎత్తడం కాదు, మనస్ఫూర్తిగా మనం అవ్వగలిగితేనే ఎత్తాలి. డబల్ విదేశీలు చెయ్యి ఎత్తడం లేదు. సమయం పడుతుందా? అచ్చా, కొద్ది సమయం పడుతుంది. ఒక్క క్షణంలో కాదు కొద్ది సమయం పడుతుందని ఎవరైతే అనుకుంటారో వారు చేతులు ఎత్తండి. చాలామంది చేతులు ఎత్తారట. ఒక క్షణం అంటే అవ్వలేరు కదా, మరి మంచిది. కానీ అంతిమ క్షణాల్లో పరీక్ష అనేది ఒక్క క్షణంలోనే వస్తుంది. అంతిమంలో మీకు టైం ఇవ్వదు. 1 సెకండ్ కాకపోతే 2 సెకండ్లు, 2 సెకండ్లు కాకపోతే 3 సెకండ్లు అని ఒక్క క్షణంలోనే జరిగిపోతుంది అంతా. మరి అప్పుడు మీరు తయారైపోగలరా అని అడుగుతున్నారు బాబా. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్క క్షణం అంటే మాట్లాడలేదు, కాస్త సమయం అంటే అన్నారు. మరి అంతిమంలో వచ్చే పేపర్లో ఏం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది మరియు క్షణకాలంలో వస్తుంది. చెయ్యి ఎత్తారు, ఏం పర్వాలేదు, అనుభూతి చెందారు, ఇది కూడా చాలా మంచిదే. కానీ ఈ అభ్యాసం చేయాల్సిందే, చేయాల్సి వస్తుంది అని కాదు, చేయాల్సిందే. ఈ అభ్యాసం చేయడం చాలా చాలా అవసరం. అయినప్పటికీ బాప్దాదా కొంచెం సమయాన్ని ఇస్తున్నారు. ఎంత సమయం కావాలి? 2000 సంవత్సరం వరకు కావాలా? దండోరా వేస్తాం అని 21వ శతాబ్దానికి మీరందరూ ఛాలెంజ్ చేశారు, గుర్తుందా? స్వర్ణమయుగి ప్రపంచం వస్తుంది, లేక అటువంటి వాతావరణం తయారు చేస్తామని ఛాలెంజ్ చేశారు కదా. మరి అప్పటి వరకైతే చాలా సమయం ఉంది. స్వయంపై అటెన్షన్ పెట్టుకునే సమయం చాలా ఉంది. అటెన్షన్ పెట్టుకోగలరు అని కూడా కాదు, పెట్టుకోవాల్సిందే. దేహాభిమానంలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? 2 క్షణాలు పడుతుందా? అనుకోకపోయినా కూడా దేహాభిమానంలోకి వచ్చేస్తారు, దానికి టైం పట్టదు. అందుకు ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణమా, లేక అంతకంటే కూడా తక్కువ సమయం పడుతుందా? దేహాభిమానంలోకి వచ్చేసామన్నది తెలియని కూడా తెలియదు. అలాగే ఏమైనా కానీ, ఏం చేస్తున్నా కానీ నేను ఆత్మాభిమాని స్థితిలో, శక్తిశాలి స్థితిలో సహజంగానే స్థితి అయిపోయాను అన్నది కూడా మీకు తెలియకూడదు. పరిస్థా స్థితి కూడా స్వతహాగా ఉండాలి కదా. దేహంలోకి రావడం ఎంత ఈజీయో దేహానికి అతీతం అవ్వడం కూడా మనకు అంత ఈజీ అయిపోవాలి. మీ సంస్కారాన్ని ఎంతగా పరిస్థా తరపు సంస్కారంగా తయారు చేసుకుంటే ఆ సంస్కార స్థితిని స్వతహాగా చేస్తుంది. మరి బాప్దాదా ఎంత సమయం తర్వాత అడగాలి? ఎంత సమయం కావాలి? జయంతి చెప్పండి, బాబా అడుగుతున్నారు.
జయంతి చెప్పండి, ఎంత సమయం కావాలి? 2000 సంవత్సరం వరకు కావాలా? 2001 అంటే 21వ శతాబ్దం వరకు కావాలా? అలా ఎంత కావాలని అడుగుతున్నారు బాబా. జయంతి చెప్పండి, ఎంత సమయం కావాలి? విదేశీయుల తరపు నుండి మీరు చెప్పండి, విదేశీయులకి ఎంత సమయం కావాలి? జానకి చెప్పండి, ఈ రోజే అయిపోతుంది, రేపటి వరకు కాదని దాదీ చెప్పారు. అప్పుడు జానకి దాదీని బాబా అడిగారు, జానకి చెప్పండి అని. అప్పుడు జానకి దాదీ అన్నారు, బాబా వాయిదా కాదు, ఈ రోజే అయిపోతుంది, రేపటి వరకు కాదు అని. ఈ రోజే అంటే ఇప్పుడు అందరూ పరిస్థితులుగా అయిపోయారా? అయిపోతాం అని అనకండి, అయిపోతారు సరే, కానీ ఎప్పుడవుతారు కదా? ఇప్పటికిప్పుడు అయిపోతారా అంటే అయిపోతాం. అయిపోయారా? అయిపోతాం కాదు, అయిపోతామని అనకండి, అయిపోతారు సరే, కానీ కానీ ఎప్పుడవుతారు? ఈరోజు బాప్దాదా బ్రహ్మ బాబా యొక్క ఏ సంస్కారం గురించి చెప్పారు? తక్షణ దానం మహాపుణ్యం. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంది. పిల్లలు ఒక్కరు కూడా తక్కువగా ఉండకూడదు అని అనుకుంటారు. నెంబర్ వారీగా కాకుండా అందరూ నెంబర్ 1గా అయిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు కదా. నెంబర్ వారీగా కాదు, అందరూ ఏమైపోవాలి? నెంబర్ 1గా. అచ్చా, బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు, అందరూ పరస్పరంలో కలుసుకుని ఏ ప్రోగ్రాం తయారు చేశారు? ఏ ప్రోగ్రాం తయారు చేస్తున్నారు? మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కలుసుకుని ఏ ప్రోగ్రాం తయారు చేస్తారు? బాబా అడుగుతారు, శ్రేష్ఠ ఆత్మలైన మీ చేతిలోకి ఈ కార్యం త్వరగా వచ్చేయాలని ఇలా తీవ్ర పురుషార్థానికి చెందిన ప్లాన్ తయారు చేశారా? విశ్వ పరివర్తన చేయాలంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ మార్చాల్సి వస్తుంది కదా. ఈ కార్యం ఎలా సహజంగా పెరుగుతూ పోవాలి, ఎలా వ్యాపించాలన్న దాని గురించి ఆలోచించారా? తక్కువలో తక్కువ పెద్ద పట్టణాల్లో ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారికి వ్యక్తిగతంగా సందేశాన్ని ఇచ్చే ప్లాన్ తయారు చేశారో? ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన అవ్వగలదు మరియు అవ్వాలని తక్కువలో తక్కువ దీనినైతే తెలుసుకోవాలి. మీ వర్గాన్ని మేల్కొల్పాలి అని చెప్తున్నారు బాబా కదా. మీ వర్గాన్ని ఏం చేయాలి? మేల్కొల్పాలి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూర్చున్నారు బాబా ఎదురుగా, సోదరులు అంటే ఆ సేవ చేసే వాళ్ళందరూ. అందుకని బాబా చెప్తున్నారు, తక్కువలో తక్కువ అందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి, మేల్కోవాలి. అందుకని వర్గం తయారైంది. వర్గం వారు చేసే సేవను చూసి బాప్దాదా సంతోషిస్తారట. కానీ ప్రతి వర్గం వారు తమ వర్గాల్లోని వారికి ఎంతవరకు సందేశాన్ని ఇచ్చారు అన్న ఈ రిజల్ట్ను చూడాలి. కొంత గొప్ప మేల్కొన్నారా, లేక సహచరులుగా అయ్యారా? సహచరులుగా అయ్యారా? బ్రహ్మకుమారులుగా తయారవ్వలేదు, కానీ సహచరులుగా తయారు చేశారా అని అడుగుతున్నారు బాబా. అన్ని వర్గాల వారికి బాప్దాదా ఇలా చెప్తున్నారు. ఏ వర్గాల వాళ్ళైనా సరే, ఎలా అయితే ఇప్పుడు ధర్మనేతలు వచ్చారో, నెంబర్ 1 వారు కాదు, అయినప్పటికీ ఒక స్టేజ్పై అందరూ కలిశారు. అందరి నోటి నుండి మనం అందరం కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపచేయాలని వెలువడింది. మా మార్గంలోని వారికి ఎంతమందికి మెసేజ్ చేరుతుంది అన్నదాన్ని వచ్చిన ప్రతి వర్గం వారు ఈ రిజల్ట్ను చూపించాలి. మరొకటి, ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంది. మేము కూడా సహయోగిలుగా అవుతామన్న రిజల్ట్ రావాలి. రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వకపోయినా కానీ సహయోగిలుగా అవ్వగలరు. మరి ఇప్పటి వరకు ప్రతి వర్గం వారు ఏ సేవలనైతే చేశారో, ఏ విధంగా అయితే ఇప్పుడు ధర్మనేతలను పిలిచారో, అలా ప్రతి దేశం నుండి ప్రతి వర్గం వారి సేవను చేయండి. ముందుగా భారతదేశంలోనే చేయండి, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో చేయాలి. ప్రతి వర్గం నుండి ఇలా రకరకాల స్టేజ్ కలిగిన వారు కలవాలి మరియు మేము సహయోగిలుగా అవ్వాలి అని అనుభవం చేయాలి. ప్రతి వర్గంలో ఇటువంటి రిజల్ట్ ఎంతవరకు వెలువడింది? ఇక ముందు ఏ ప్లాన్ తయారు చేశారు? ఎందుకంటే ఒక వర్గంలోని ప్రతి ఒక్కరూ ఒకవేళ లక్ష్యం పెట్టుకుని సమీపంగా తీసుకుని వచ్చినట్లయితే అప్పుడు అన్ని వర్గాల్లోని సమీప సహయోగిలు ఎవరైతే ఉన్నారో
వారందరినీ సంఘటిత పరిచి పెద్ద సంఘటన తయారు చేయాలి. వారి ఒకరినొకరు చూసుకుంటే ఉత్సాహ ఉల్లాసాలు కూడా వస్తాయి. ఇప్పుడు వేరువేరుగా ఉన్నారు. ఒక్కో పట్టణంలో కొంతమంది, ఒక్కో పట్టణంలో కొంతమందిగా ఉన్నారు. మంచి మంచి వారు ఉన్నారు కూడా. కానీ ముందుగా అందరూ సంఘటన ఏర్పాటు చేయండి కదా. అక్కడక్కడ ఉండడం కాదు, అందరూ ఏమవ్వండి, సంఘటనగా అవ్వండి. అప్పుడు సేవ కూడా ఎలా జరుగుతుంది? చాలా ఫుల్ ఫోర్స్గా జరుగుతుంది. తర్వాత అందరినీ కలిపి ఒక పెద్ద సంఘటన మధువనంలో చేస్తాం. మరి అటువంటి ప్లాన్ ఏదైనా తయారు చేశారా? తప్పకుండా తయారవుతుంది. చల్లా చెదిరై ఉన్నారు, చాలామంది ఉన్నారని విదేశాల్లోని వారికి కూడా సందేశం పంపారు. భారతదేశంలో చూసుకున్నారు కూడా. మంచి మంచి సహయోగి ఆత్మలు అన్ని చోట్ల ఉన్నారు, కానీ గుప్తంగా ఉండిపోతారు. వారందరినీ కలిపి ఏదైనా విశేష ప్రోగ్రాం ఏర్పాటు చేసి అనుభవాలు పంచుకున్నట్లయితే దాని ద్వారా తేడా వస్తుంది. సమీపంగా వస్తారు. ఒక వర్గంలో 5 మంది ఉంటే, ఇంకొక వర్గంలో 8 మంది ఉంటే, మరో వర్గంలో 25-30 మంది కూడా ఉండవచ్చు. సంఘటనలోకి రావడం ద్వారా ఉన్నతి చెందుతారు. ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని వర్గాల సేవ రిజల్టు వెలువడాలి. విన్నారా అని అడుగుతున్నారు బాబా. అన్ని వర్గాల వారు వింటున్నారు కదా. అన్ని వర్గాల వారు ఎవరైతే ఈరోజు విశేషంగా వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మరి ఎంతెంతమంది, ఎవరెవరు మరియు ఎంత శాతంలో సమీపంగా సహయోగిలుగా ఉన్నారు అన్న రిజల్టు ఇప్పుడు ఇవ్వాలి. మరలా వారి కొరకు ఒక రమణీయకమైన ప్రోగ్రాన్ని తయారు చేయాల్సిందే, సరేనా అని అడుగుతున్నారు బాబా కదా. ఏ వింగ్స్ వాళ్ళు అంటే రకరకాల సేవ చేసే వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళందరూ మధువన వారు ఖాళీగా ఉండకూడదు. మధువన వాళ్ళు ఎలా ఉండకూడదు? ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. మధువన వాళ్ళకి ఎప్పుడూ ఖాళీ ఉండదు. అందుకని మధువన వాళ్ళు ఖాళీగా ఉండాలనుకుంటున్నారా, బిజీగా ఉండాలని అనుకుంటారు కదా, లేక కలిసిపోతున్నారా? మధువన వాళ్ళు అడుగుతున్నారు. ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా ఉండాలనుకుంటున్నారా, బిజీగా ఉండాలని అనుకుంటారు కదా, లేక కలిసిపోతున్నారా అని అడుగుతున్నారు. మధ్య మధ్యలో 15 రోజులు సెలవు ఉంటుంది మరియు ఉండాలి కూడా. కానీ లిస్ట్లో ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం ఉన్నట్లయితే ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి. లేదంటే సేవ లేని సమయంలో దాది ఒక్క కంప్లైంట్ని సేవ లేని సమయంలో దాది ఒక కంప్లైంట్ను చేస్తుంటారు. ఆ కంప్లైంట్ చెప్పాలా? మా ఊరికి వెళ్తామని అందరూ అంటూ ఉంటారట. మధువన వాళ్ళకి ఒకదాని వెనకాల ఒకరోజు సేవ ఉండాలి, లేకపోతే ఖాళీగా ఉంటే దాదీకి ఒక కంప్లైంట్ ఇస్తారట. దాదీకి దగ్గరికి వెళ్ళి, దాది మా ఊరికి వెళ్తాము అని అందరూ అంటూ ఉంటారట అని దాది అంటూ ఉంటారట. అది సేవ లేకపోతే వెళ్ళి ఊరికి వెళ్తాం అంటూ ఉంటారని దాది అనేవారట. ఊరికి వెళ్ళి వస్తాము, సేవ కొరకు కూడా తిరగడానికి వెళ్ళాలి అని అంటూ ఉంటారట. కనుక బిజీగా ఉండడం మంచిదే. బిజీగా ఉంటే గొడవలు కూడా ఉండవు. అది బిజీగా ఉంటే ఏముండవు, గొడవలు కూడా ఉండవు. ఇంకా చూడండి, మధువనం వారిలోని ఒక విశేషతకు బాప్దాదా కోట్లాది రెట్లుగా అభినందనలు ఇస్తారట. మధువనం వాళ్ళలో ఒక విశేషతకి బాప్దాదా ఏం చేస్తారట? కోట్లాది రెట్ల అభినందనలు ఇస్తారట. 100 రెట్లు కూడా కాదు, కోట్లాది రెట్లు. ఏ విషయానికి అభినందనలు? ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ మధువన వారు ఎంతగా సేవ యొక్క లగ్నంలో నిమగ్నమైపోతారంటే లోపల ఏమున్నా కానీ అవి గుప్తంగా ఉండిపోతాయి. అవ్యక్త స్థితి కనిపిస్తుంది, అలసిపోని తనం కనిపిస్తుంది. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ పరిస్థితులుగా అనిపిస్తున్నారు అని రిమార్క్ వ్రాసి వెళ్తారు. ఇది చాలా మంచి విశేషత. ఆ సమయంలో విశేషంగా విల్ పవర్ వస్తుంది, సేవ మెరుపు వస్తుంది. ఈ సర్టిఫికెట్ను బాప్దాదా ఇస్తారు. అభినందనలు కదా, సేవ చేసినందుకు. చూడండి బాబా మధువన వాళ్ళకి ఎంత అభినందనలు చెప్తున్నారు. కనుక మధువన వారు చప్పట్లు కొట్టండి, చాలా మంచిది. బాప్దాదా కూడా ఆ సమయంలో అంతా తిరిగి వస్తారు. అది మీకు తెలియదు, కానీ బాప్దాదా అంతా తిరిగి చూసేందుకు వస్తారు. మధువనం వారి విశేషత ఇది, మరియు ఉన్నతి చెందుతూ ఉంటారు అంటున్నారు బాబా. అచ్చా,
మీడియా వర్గం వాళ్ళు, విదేశాల్లో కూడా మీడియా వర్గం ప్రారంభమైంది కదా. మీడియాలో ఇప్పుడు చాలా మంది శ్రమ చేశారు అన్నదాన్ని బాప్దాదా చూశారట. ఇప్పుడు వార్తాపత్రికల్లో రావడం ప్రారంభమైంది అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు వార్తాపత్రికల్లో రావడం ప్రారంభమైంది మరియు ప్రేమతో కూడా ఇస్తారు కనుక శ్రమకు తగ్గ ఫలితం లభిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా వార్తాపత్రికల్లో, టీవీల్లో కొందరైతే పర్మనెంట్గా కొంత సమయాన్ని కూడా ఇచ్చేశారు కదా, ప్రతిరోజు నడుస్తుంది కదా అంటున్నారు బాబా. ఈ ప్రోగ్రాం బాగుంది, వినడం వల్ల అందరికీ మంచి అనుభవం కలుగుతుంది. అలాగే వార్తాపత్రికల్లో విశేషంగా వారానికి కానీ ఒక రోజులో కానీ లేక రోజు మార్చి రోజులో కానీ ఒక ముక్క అయితే తప్పకుండా రావాలి. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే అవకాశం. ఇటువంటి పురుషార్థం చేయండి. మామూలుగా కూడా సఫలత ఉంది, కనెక్షన్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి ఏదైనా అద్భుతం చేసి చూపించండి. చెయ్యగలరా అని అడుగుతున్నారు బాబా. గ్రూప్ చేయగలదా? చేయొద్దండి. సరే అంటారా? ఉల్లాస ఉత్సాహాలు ఉన్నట్లయితే తప్పకుండా సఫలత ఉండనే ఉంటుంది. ఎందుకని కాలేదు? బాబా అంటారు, చివరకు ఎటువంటి సమయం వస్తుందంటే అన్ని సాధనాలు మీ తరపు నుండి ఉపయోగంలోకి వస్తాయి. అందరూ మీకు ఆఫర్ చేస్తారు, ఏమైనా సమాచారం ఇవ్వండి అని ఆఫర్ చేస్తారట. మా సహాయాన్ని తీసుకోండి అని అంటారట. మీరు సహయోగిలుగా అవ్వండి అని ఇప్పుడైతే మీకు చెప్పాల్సి వస్తుంది. తర్వాత అయితే మమ్మల్ని సహయోగిలుగా చేసుకోండి అని వారే అంటారట. పరిస్తా కేవలం ఈ విషయాన్ని పక్కాగా పెట్టుకోండి. అప్పటికి చూడండి మీ పని ఎంత త్వరగా అయిపోతుందో. వారు వెనక పడవలసిన అవసరం ఉండదు. నీడలాగా వారే మీ వెనక పడతారు. కేవలము మీ స్థితులను ఆపినందువల్ల అది ఆగి ఉంది. ఎవరు రెడీగా అయినట్లయితే కేవలం స్విచ్ ఆన్ చేసే ఆలస్యమే ఉంటుంది, అంతే. చాలా మంచిది, చాలా మంచిగా చేస్తున్నారు మరియు చేస్తారు అంటున్నారు బాబా కదా. అప్పుడైతే మీడియా తక్కువ, ఇప్పుడైతే మరి సాధనాల ద్వారా ఎంత సేవ జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇప్పుడు మనం రండి వినండి అని పిలుస్తున్నాం. ఇంకా వెళ్ళేసరికి మనల్ని వాళ్ళే పిలిచి ఏం చేస్తారు, చెప్పండి అనే రోజులు వస్తాయి. అన్ని సాధనాలు సహకారం చేస్తాయి. ఒకేసారి సమయం ఏమవుతుంది, అన్ని రకాలుగా ఉద్ధరణ జరిగిపోతుంది, సమాప్తమైపోతుంది. అచ్చా, నలువైపులా దేశ విదేశాల్లో సాకార స్వరూపంలో లేక సూక్ష్మ స్వరూపంలో మిల్లాన్ని చేసుకునే సర్వస్వరాజ్య అధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖం ద్వారా ప్రత్యక్షం చేసే విశేషాత్మలకు సదా బాప్దాదాను ప్రతి అడుగులో అనుసరించేవారికి సదా మనసును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే అటువంటి స్వతహా తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా తోడుగా ఉండేవారు మరియు తోడుగా నడిచే డబల్ లైట్ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సాధనాలను నిర్లేపులుగా మరియు అతీతంగా అయ్యి కార్యంలో వినియోగించే అనంతమైన వైరాగ్య భవ. అనంతమైన వైరాగ్య అనగా ఎవ్వరిపైన ఆకర్షణ లేకుండా సదా తండ్రికి ప్రియంగా ఉండేవారు. ఈ ప్రియత్వమే అతీతంగా తయారు చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వనట్లయితే అతీతంగా కూడా అవ్వచాలరు, ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియమైన వారిగా ఉంటారో వారు సర్వ ఆకర్షణ నుండి దూరంగా అనగా అతీతంగా ఉంటారు. దీనినే నిర్లేప స్థితి అని అంటారు. ఎటువంటి హద్దు ఆకర్షణ ప్రభావంలోకి వారు రారు. రచన లేక సాధనాన్ని నిర్లిప్తులై కార్యంలోకి తీసుకువస్తారు. ఇటువంటి అనంతమైన వైరాగ్యులే రాజఋషులు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: హృదయపు స్వచ్ఛత శుభ్రత ఉన్నట్లయితే
తండ్రి సంతుష్టులుగా అయిపోతారు అని చెప్తున్నారు. హృదయం యొక్క స్వచ్ఛత శుభ్రత ఉన్నట్లయితే తండ్రి ఏమవుతారు? సంతుష్టంగా అయిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా, థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను అనంతమైన వైరాగ్య ఆత్మను. నేను అనంతమైన వైరాగ్య ఆత్మను. అచ్చా, ఓం శాంతి.